అందరికీ నమస్కారం అండి. ఈరోజు చెప్పే కథ పేరు రాధే చెల్లి నమ్మరాదే. ఇంకా కథలోకి వెళ్తే ట్రింగ్ 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 అని మోగుతున్న అలారం కట్టి ఉదయం 6 గంటలకు బద్ధకంగా లేచింది వినూత. మరో పక్క చూస్తే తన 6 ఏళ్ల కూతురు సిరి, వాళ్ళ నాన్న వాసు ఇద్దరూ ఒకేలా పడుకుని ఉన్నారు. మోగిన అలారంతో మాకు సంబంధం లేదు అన్నట్లు చిన్న చిరునవ్వు నవ్వుకొని లేచి ఒళ్ళు విరుచుకొని ఏసీ ఆఫ్ చేసి రూమ్ విండో ఓపెన్ చేసింది. వాన పడుతూ ఉంది. సూర్యుడు మబ్బుల దుప్పటి కప్పుకుని బద్ధకంగా పడుకున్నట్టు ఉన్నాడు. మబ్బు బాగా మూసుకుని మధ్యాహ్నం దాకా తెరపి వచ్చి ఛాన్స్ కనిపించట్లేదు. మెల్లిగా జుట్టు దవ్వుకొని ముడివేసుకుని బ్రష్ చేసుకుని అపార్ట్మెంట్ బయట నుండి లేనట్టు కనిపించే గుమ్మంలో ముగ్గు వేసి ఆ చిన్న ముగ్గుని మరోసారి చూసుకుని లోపలికి నడిచింది. నేడే నీళ్లు పెట్టి ఫిల్టర్లో కాఫీ డికాషన్ వేసి పాలు పొయ్యి మీద పెట్టింది. కరోనా పుణ్యమా అని వచ్చే అమ్మాయిని రావద్దని చెప్పి అప్పటికి దాదాపు ఏడాది అయిపోయింది. అందుకే అలవాటుగా చీపిరి పట్టుకుని ఇల్లంతా తుడిచే సమయానికి లీటర్ పాలు 3/4 లీటర్ అయ్యాయి. ఆ పనమ్మాయి ఎంతైనా పనిమంతురాలు. ఇల్లు సైజుతో నిమిత్తం లేకుండా 10 నిమిషాల్లో ఇల్లు ఊడ్చినా తుడిచేసి ఈరోజు మీ ఇంట్లో చాలా దుమ్ము వచ్చిందమ్మా అని నాకు చెప్పేస్తుంది. నాకేమో 30 నిమిషాలైనా ఇల్లు ఊడవడమే అవ్వదు అనుకుంటూ వాషింగ్ మిషన్ ఆన్ చేసి చేతులు కడుక్కొని పాల దగ్గరికి వచ్చి కాఫీ కలుపుకొని సిట్అవుట్లో కూర్చుంది వినూత. ఈ 7 నుంచి 8 గంటల వరకు గంట నీవు వీకెండ్ మాత్రమే దొరికే అరుదైన సమయం. తన కోసం తనకిచ్చిన పని చేస్తూ నచ్చినవి ఆలోచిస్తూ గడిపే సమయం అనుకుంటూ కాఫీ తాగుతూ న్యూస్ పేపర్లో సండే బుక్ పట్టుకుంది. ఆత్రంగా స్టోరీ చదివేసి స్టాప్ వాచ్ ఆన్ చేసి తనకి ఎంతో ఇష్టమైన కాన్సర్ట్ పూర్తి చేసింది. 2 minutes 48 secondsలో హే, నా పాత రికార్డ్ నేనే బ్రేక్ చేశాను అనుకుంటూ కాఫీ పూర్తి చేసి కొంతసేపు వానలో తడిసి ప్రకృతిని ఆరాధిస్తూ కూర్చుంది. ఎలా గడిచిపోయిందో కానీ గడియారం 10 నిమిషాలు తక్కువ 8 గంటలు చూపిస్తోంది. మెల్లగా గజ్జెల చప్పుడు వినిపిస్తోంది. సిరి గుడ్ మార్నింగ్ అని నిద్రమత్తులో నడిచి వస్తున్న కూతుర్ని ఎత్తుకుని వాన చూపిస్తూ 4 మాటలు చెప్పి బ్రష్ చేసుకోమంది వినూత. ఈలోపు సిరికి పాలు కలిపి ఆదివారం వాన ఎప్పుడైనా అలాంటి సిచ్యువేషన్లో వాసు అడిగే టిఫిన్ తెలుసు కాబట్టి వాటికి కావలసిన సరుకులు రెడీ చేసింది. బ్రష్ చేశాక పాలు తాగే వినూత దగ్గరికి వచ్చింది. వాష్ ఏరియాలో బట్టలు హ్యాంగర్స్కి వేసి సిరికి తలస్నానం చేయించి తాను కూడా ఫ్రెష్ అయింది. ప్రముఖత సిరితో కలిసి దేవుడికి దీపం పెట్టి గోముగా దేవుడికి నిన్ను కాఫీ సిరిని అడుకోమని వాసుకి కాఫీ ఇచ్చింది వినూత. కాఫీ పట్టుకుని సిట్అవుట్కి వచ్చిన వాసు వానని చూసి కిచెన్లో లోపల వినూతకి వినబడేలా ఈ వానలో వేడివేడి పూరి, దానిలో ఆలు సబ్జీ చాలు విన్ని జీవితానికి అన్నాడు. అప్పటికి కుక్కర్ పెట్టేసి పిండి కలుపుతోంది వినూత. పేపర్ ముందేసుకున్నాడు వాసు. టిఫిన్ పూర్తయ్యేలోపు ఆటల్లో వచ్చిన రకాల డౌట్స్ అమ్మా, నాకు ఈ హెయిర్ బ్యాండ్ కావాలమ్మా, నాకు ఇది రావట్లేదు, అలాంటివి పూర్తి చేసుకుని విజయవంతంగా వేడివేడి పూరి డైనింగ్ టేబుల్ మీద పెట్టింది వినూత. ఈలోపు పేపర్ని నమిలేసి బ్రష్ చేసుకుని 10 నిమిషాలు యోగా లాంటిదేదో చేశానని ఫీల్ అయ్యి డైనింగ్ టేబుల్ మీద చూసి అబ్బా విన్ని టీవీ చూస్తూ టిఫిన్ తిందామంటే మళ్ళీ అన్ని గిన్నెలు, నీళ్లు, ఆఖరికి స్పూనులతో సహా హాల్లోకి షిఫ్ట్ చేసింది. కూతురు, తండ్రి పూరీలు తింటుంటే నెక్స్ట్ వాసు చేతిలోకి రావాల్సిన టీ గురించి ఆలోచిస్తూ త్వరగా తన టిఫిన్ పూర్తి చేసుకుని కిచెన్లోకి వెళ్ళింది టీ కలపడానికి. వాసు కూతురితో కబుర్లు చెబుతూ టీవీ చూస్తూ టిఫిన్ పూర్తి చేశాడు. ఈలోపు టీ చేతిలో పెట్టింది వినూత. సరే, ఏదైనా నువ్వు భలే అర్థం చేసుకున్నావు తెలుసా అన్నాడు వాసు. పెళ్ళై 8 ఏళ్ళు, ఈ మాత్రం అర్థం కాదా అంటూ హాల్ క్లీన్ చేసి కొన్ని బుక్స్ ముందు వేసుకుని సిరితో హోంవర్క్ చేయిస్తోంది వినూత. విన్ని లోపలికి వెళ్ళి చేయొచ్చు కదా, ఇక్కడ టీవీ చూస్తున్నాను కదా అన్నాడు వాసు. సరిపోయిందనుకుని మళ్ళీ అన్ని బుక్స్ డైనింగ్ టేబుల్ మీదకి మార్చి సిరికి వర్క్ చెప్పి కిచెన్లోకి వెళ్ళి మెల్లగా లంచ్ మొదలుపెట్టింది. లంచ్లో వెజిటేబుల్ రైస్, టమాటా కాజు కర్రీ, రైతా అని ముందు రోజే మేము చెప్పాడు వాసు. అంటే రాక కావాల్సినవి తీసుకుని కూడా వచ్చాడు. ఇక చెయ్యక తప్పింది కాదు. ఎందుకో ఈ మధ్య లైఫ్లో ఏదో మిస్ అవుతుంది.
మొదటి ఆఫీసు, ఇల్లు, ఇక చాలా బాధ్యతలు మోసింది వినూత. తాను పెళ్ళై రావడంతోనే కనీసం 2 రాఖీ కూడా ఖాళీ చేయని భర్త గదిని, తాను వచ్చినా రాకపోయినా తేడా లేని అత్తగారు మామగారిని, అప్పుల్లో ఉన్న సంసారాన్ని చూసి 2 ఏళ్ల పాటు నానా అగచాట్లు వేడి ఉప్పు తీర్చి ఇల్లు కొనుక్కున్నాము. ఇల్లు భార్యాభర్తలకి సైనిక అవసరం అని తెలియసు అత్తగారితో ఉండలేక విడిగా వచ్చింది. అక్కడి నుంచి ఆ వయసులో అమ్మానాన్నలకి వదిలేసి భర్త తనతో వచ్చేసినందుకు ఏదో తప్పు చేస్తున్నామన్న గిల్టీ ఫీలింగ్. ప్రతి వీకెండ్ భర్త తనని వదిలి తన తల్లిదండ్రుల దగ్గరికి వెళ్తే సర్దుకునేలా చేసింది. మరికొన్ని నెలలకి ప్రెగ్నెన్సీ. అత్తగారు సహకారం తక్కువై అమ్మ మీద డిపెండెన్సీ ఎక్కువై మళ్ళీ అదొక గిల్టీ ఫీలింగ్. తరువాత బాపని డేకే వేసి దూరం పెడుతున్న గిల్టీ ఫీలింగ్. వీటి మధ్య నలుగుతూ వలుగుతూ వయసు పెరిగి ఓపిక తగ్గుతుందని మర్చిపోతుంది వినుత. 30 దాటి 3 ఏళ్లు రాగానే మెల్లగా ఓపిక లేనితనం, కోపం, విసుగులాగా బయటికి వచ్చాయి. వాసు అర్థం చేసుకోక బాగా నా కంటి జీవితం ఎక్కువై అనే అహంకారం నీకు అనడం మొదలుపెట్టాడు. ఆఫీసు స్ట్రెస్సు, ఇంట్లో స్ట్రెస్సు తట్టుకోలేక ఒక మంచి రోజు చూసుకుని ఆవేశంగా రిజైన్ చేసింది జాబు. తనకిష్టమైన బుక్స్, మ్యూజిక్ వినవచ్చు, కొన్నాళ్ళు రిలాక్స్ అయితే మళ్ళీ కాస్త ముందుకు వెళ్ళొచ్చు లైఫ్లో అని. కానీ కాలం పగబడితే ఎవరూ ఏం చేయలేరు. తను జాబ్ మానేయడంతో, కరోనాతో లాక్డౌన్ రెండూ ఒకేసారి జరిగాయి. జాబ్ మానేసినందుకు ఆన్లైన్ క్లాసెస్ బాధ్యతతో పాటు పనమ్మాయి కూడా తాను అవ్వాల్సి వచ్చింది. ఇంట్లో ఉన్నందుకు గొంతెమ్మ కోరికలు ఎక్కువైపోయాయి. కనీసం తాను అనుకున్న బుక్స్, పాటలు కాదు కదా, కనీసం కూని రాగం తీసే ఓపిక, తీరిక ఉండడం లేదు. అలా అని వాసు చెడ్డవాడు కాదు. కానీ తనది వేరే లోకం. చెప్తే తప్ప పని అందుకోడు. వాసు చేసిన పని వినుతకు నచ్చదు. అందుకని తప్పని సమయాల్లో తప్ప సాయం అడగదు వాసుని వినుత. అలా ఆలోచనల మధ్య లంచ్ ఫినిష్ చేసి పాపకి, వాసుకి లంచ్ పెట్టేసి పాపని చూసుకోమని, ఒక్కరంటూ తనకి టైం కావాలని చెప్పి తలుపులు వేసుకుని నచ్చిన బటన్ని ఓపెన్ చేసింది వినుత. ఇంతలో పుట్టింటి నుంచి ఫోన్. వాళ్ళకి సమాధానం చెప్పేలోపు సాయంత్రం అయ్యింది కదా విన్నీ. పాప పడుకుంది. ఒక కప్ అల్లం టీ ఇస్తే మళ్ళీ అదే లేచేలోపు రీఛార్జ్ చేసుకుంటాను అన్నాడు. తప్పదని నవలని అక్కడే పెట్టి టీ ఇచ్చి తను కూడా తాగుతూ పుస్తకం తీసింది. ఎప్పుడు ఏదో కోల్పోయినట్లు ఉండకపోతే కొంచెం నవ్వుతూ ఉండొచ్చు కదా విన్నీ. నువ్వు చక్కగా చీర కట్టుకుని జడ వేసుకుని ఎన్ని రోజులైందో అన్నాడు వాసు. మనసులో దుఃఖం పొంగుకొస్తున్నా నవ్వుతూ లేచి తప్పదని ఫ్రెష్ అయ్యి నైటీలోంచి చుడీదార్లోకి వచ్చింది. చీర కష్టంలే అని. అయినా మొహంలో తృప్తి లేని వాసుని చూస్తూ లాక్డౌన్ మొత్తంలో టీషర్ట్స్, షార్ట్స్ తప్ప మరో డ్రెస్ వేయని తనని ఎదురు అడగడం వేస్ట్ అని పాప మాట వినబడడంతో బెడ్రూంలోకి వెళ్ళింది. డాబా పైన కాసేపు పాపతో షటిల్ ఆడి మరికొంతసేపు వాసుని ఆడమని ఈవినింగ్ స్నాక్స్తో పాటు వంట కూడా ముగించింది. స్నాక్స్ అయ్యాక మళ్ళీ టీ, పాపకి స్నానం, మళ్ళీ డిన్నర్. అదయ్యాక ముగ్గురు కలిసి కొంతసేపు లూడో ఆడుకుని 1 గంట సేపు యుద్ధం చేసి పాపని నిద్రపుచ్చింది వినుత. అమ్మయ్య అనుకుని తాను ఆపేసిన నవల అందుకునేసరికి ఆడబడుచు ఫోన్. అది కూడా ముగించుకుని మళ్ళీ పుస్తకం తీసేసరికి గుర్తుకు వచ్చింది మరునాడు టిఫిన్కి పప్పు నానపోయాలని. అది చేసి వస్తుంటే అబ్బా విన్నీ కొంచెం నిమ్మకాయ వేసి మజ్జిగ ఇవ్వవా, టీవీ చూస్తూ అరుస్తున్న వాసు. అది కూడా పూర్తి చేసుకుని పట్టు వదలని విక్రమార్కుడిలాగా నవలలో 2 పేజీలు తిప్పేసరికి ఎప్పుడో వచ్చిందో తెలియదు నిద్ర వచ్చేసింది వినుతకి. ఇలా మాయమయ్యే ఆదివారాలు, సెలవులు ఎన్నెన్నో. ఇదేదో నా కథ అనుకునేసరికి మొన్న ఆదివారం పుస్తకాల మీద ఇష్టంతో ఒక పుస్తకం కోసం పాత ఫ్రెండ్కి ఫోన్ చేస్తే చెప్పుకొచ్చిన కథ. తండ్రి చూస్తే చాలామంది ఇలాగే ఉన్నారని చెప్పించింది. అంత కాకపోయినా కొంత అయినా సమయం ఉంది. అందుకే నాకు చైతన్యశాలితో ఇలా రాశాను. అదేదో మగవాళ్ళు చెడ్డవాళ్ళని, ఆడవాళ్ళు శ్రమజీవులని చెప్పాలని ఉద్దేశం కాదు. కానీ మన జీవితాల్లోకి మనకి మన మనసుకి నచ్చిన పని చేయుడు ఎంత కష్టమో పంచుకునే ఉద్దేశంలో రాసింది. మీతో పంచుకోవాలి అనిపించింది. ఈ కథ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి. ధన్యవాదములు.